ఎన్నో పనులు చేసిరు కాంగ్రెస్ పార్టీలో చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు మీకు ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రకటించడం ఎట్లా చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది మిత్రమా ఎందుకంటే నేను సామాన్య కార్యకర్త ఎప్పటికీ కార్యకర్తనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ వచ్చిందా మాత్రం నేనేం లీడర్ గాను నేను కార్యకర్తగానే ఉంటా ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా మంత్రి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు విధేయుడుగా ఉన్నాను 25 సంవత్సరాల దగ్గర పనిచేశాను విధి విధానాలు నేర్చుకున్న ఆయన ద్వారా మా ఎంపీ రఘువీరెడ్డి గారు జయవీరెడ్డి గారు తర్వాత మా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అందరూ నాకు సహాయ సహకారం అందించారు కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను శాసన మండలిలో విద్య వైద్యం కొరకు ఆ తర్వాత రాబోయే సాగునీరు త్రాగునీరు వీటి విషయంలో తప్పకుండా అంశం వాటి మీద ప్రస్తావిస్తా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానంలో ఫైట్ చేస్తా ఆ తర్వాత మా గిరిజనులో 10% రిజర్వేషన్ అమలయ్యేటట్టు చూస్తా ఆ తర్వాత తండాలలో గ్రామ పంచాయతీలు చేసిన మాట వాస్తవమే కానీ నిర్వహణ అయిపోయిన ఫండ్స్ లేక రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేసి వాటికి అధిక నిధులు ఇవ్వాలని చెప్పి ఫైట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు వ్యతిరేకత ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ గతంలో మీరు చూసారు టీఆర్ఎస్ పార్టీ ఒక మంత్రి కలవలేదు ఒక ముఖ్యమంత్రిని ఎవరు కలవలేదు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూసిన ఇదంతా ఎగ్జాంపుల్ దీనికి కులగణన చేసారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి తెలియజేస్తుంది